brought you by Silver Pumps and Motors. टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप्स नाम याद रखना. మేడిగడ్డ బ్యారేజ్ కుంగింది. అయితే దీనికి కారణాలు ఏంటి అనే దానిపై ఎన్డీఎస్ఏ రిపోర్ట్ లో కొన్ని కీలకమైన అంశాలున్నాయి. వాటి గురించి ఇప్పుడు మనం మాట్లాడుకుందాం. ఈ రిపోర్ట్ ని బేస్ చేసుకుని మాజీ సీఎం కేసీఆర్ అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేస్తున్నారు కాంగ్రెస్ బీజేపీ నేతలు. ఈ నేపథ్యంలోనే అసలు ఎన్డీఎస్ఏ రిపోర్ట్ లో ఏముంది అనేది మనం ఒకసారి గమనిస్తే 2023 అక్టోబర్ లో మేడిగడ్డ బ్యారేజ్ 7వ బ్లాక్ కురుంగింది. ఆ తర్వాత 2024 ఫిబ్రవరి 13న అధ్యయనం కోసం కేంద్రానికి రాష్ట్ర ప్రభుత్వం ఒక లేఖ రాసింది. సిడబ్ల్యూసీ మాజీ చైర్మన్ చంద్రశేఖర్ అయ్యర్ ఆధ్వర్యంలో 2024 మార్చి 2న ఒక నిపుణుల కమిటీ ఏర్పాటైంది. 14 నెలల పాటు కాళేశ్వరంపై ఈ నిపుణుల కమిటీ దర్యాప్తు జరిపింది. 3 బ్యారేజెస్ లోనూ స్ట్రక్చర్ సమస్యలు గుర్తించారు వాళ్ళు. మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల ఈ 3 బ్యారేజీల భవిష్యత్తుపైనే ఇప్పుడు ఆందోళన నెలకొంది. మొదట అనుకున్న చోట కాకుండా మేడిగడ్డ బ్యారేజ్ వేరే ప్రాంతంలో నిర్మించడమే ప్రధానమైన తప్పిదం. పక్కకెళ్లిపోయిన బీరింగ్ కోట్, సీసీ బ్లాక్లు, అన్నారం, సుందిళ్ల బ్యారేజీల నిర్మాణంలో నాణ్యతా లోపాలు, డిజైన్ల లోపాల వల్లే కొన్ని చోట్ల స్ట్రక్చరల్ సమస్యలు కూడా తలెత్తడం జరిగింది. మేడిగడ్డ 7వ బ్లాక్ ని బాగు చేయడం సాధ్యం కాదు. మేడిగడ్డ గేట్లు నిర్వహించడం అనేది కుదరదు. ఇక జియో టెక్నికల్ ఇన్వెస్టిగేషన్స్ జరగకుండానే బ్యారేజ్ల నిర్మాణ స్థలాన్ని మార్చేశారు అనేది కీలక అంశంగా పొందుపరిచారు. అసలు మేడిగడ్డ 7వ బ్లాక్ కుంగిపోవడానికి ప్రధాన కారణంగా ఏం కనిపిస్తోందంటే సీకెంట్ ఫైల్స్ నిర్మాణంలో నిబంధనలు పాటించకపోవడమే అని తెలుస్తోంది. ఇక బ్యారేజ్ ఎగువ దిగువ కట్ ఆఫ్ వాల్ స్ట్రక్చరల్ ఇంటెగ్రిటీ విషయంలో కూడా రాజీ పడినట్లుగా తెలుస్తోంది. బ్యారేజ్లకు మరింత నష్టం జరగకుండా వాటి పటిష్టత, భద్రతపై సమగ్ర పరిశోధన జరగాల్సి ఉంది. అవగాహన లేకుండా గ్రౌటింగ్ చేయడం వల్ల సబ్ సర్ఫేస్ జియో టెక్నికల్ కండిషన్స్ లోను ర్యాప్డ్ సీకెంట్ ఫైల్ కట్ ఆఫ్ లో కూడా మార్పులు చోటు చేసుకున్నట్లుగా చెప్తున్నారు. ఇక హైడ్రాలిక్, స్ట్రక్చరల్ డిజైన్స్ లో సమస్యలు ర్యాప్ తగ్గినంతగా లేవు. నీటి ప్రవాహ వేగం, సెడిమెంట్ లోడ్ కి తట్టుకునేటట్లుగా డిజైన్ జరగలేదు అని చెప్తున్నారు. బ్యారేజ్ స్థలంలోని గేజ్ డిశ్చార్జ్ కర్వ్ ని కూడా పరిశీలించలేదని అందులో ప్రధానంగా పొందుపరిచారు.